బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. యానాంలో జూలై 28న నషాముక్త్ వికసిత్ భారత్ కార్యక్రమం. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో మై భారత్ నేషనల్ సర్వీస్ స్కీమ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన నషాముక్త్ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మై భారత్ యానాం జిల్లా యువజన అధికారి అబ్దుల్ ఫరూక్ ఖాన్ తెలిపారు. యానాంలో జూలై 28న నషాముక్త్ వికసిత్ భారత్ కార్యక్రమం. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో మై భారత్ నేషనల్ సర్వీస్ స్కీమ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన నషాముక్త్ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మై భారత్ యానాం జిల్లా యువజన అధికారి అబ్దుల్ ఫరూక్ ఖాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో యువతతో పాటు వివిధ కళాశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. యువతలో మాదక ద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించడం, చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా ప్రేరేపించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఎస్ఎస్ఎస్ కోఆర్డినేటర్ చింతపల్లి కృష్ణ సుధాకర్ మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తారని, మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. యువత బాధ్యతాయుతంగా వ్యవహరించి సమాజ నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. ఫస్ట్ వచ్చిన వాళ్ళు స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్కి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇది ఆల్ ద ఈవెంట్స్ అనేవి డ్రగ్ అబ్యూస్ టాపిక్ మీదనే నడుస్తాయి. సో డిఫరెంట్ టాపిక్స్ డ్రగ్స్కి సంబంధించి ఎవ్రీ డిఫరెంట్ ఈవెంట్కి ఉన్నాయి. సో 28th జూలై చిల్డ్రన్స్ ఆడిటోరియం యానంలో అందరూ తప్పకుండా ఇందులో 15 to 29 ఎవ్రీ యూత్, స్కూల్ కాలేజ్ అనే కాదు, బయట కూడా ఎవరైతే 15 to 29 యూత్ అకార్డింగ్ టు నేషనల్ యూత్ పాలసీ ప్రకారం 15 to 29లో వస్తారో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. సో ఆ రోజు కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయగలరు. అందరితో ఇదే మనవి చేసుకున్నాం, పార్టిసిపేట్ చేసి ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలి. మరియు ఎన్ఎస్ఎస్ నేషనల్ సర్వీసెస్ స్కీమ్ యానం వారు సంయుక్తంగా ఇక్కడ నాసా ముక్త అనేటువంటి ఈ ప్రోగ్రామ్ని యానంలో ఉండేటువంటి యువకులందరినీ మేల్కొల్పాలని, అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో డ్రగ్ అబ్యూస్ మీద అనేక రకాలైనటువంటి దాదాపు 8 ఈవెంట్స్ మీద ఇక్కడ అవగాహన కల్పించడానికి కాంపిటేటివ్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడం జరిగింది. అయితే ఇది ఎందుకు భారత ప్రభుత్వం ఇంత ఆసక్తితో ఈ ఆర్గనైజ్ చేస్తుంది అనేటువంటి విషయం మనం ముందుగా తెలుసుకోవాలి. ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ అభివృద్ధి చెందడం, అంతేకాకుండా గ్లోబల్గా ప్రపంచ దేశాలన్నీ కూడా వసుదైక కుటుంబంగా ఉండడం, ఒక దేశానికి సంబంధించినటువంటి కల్చర్, ట్రెడిషన్ మరొక దేశం మరి వాళ్ళతో ఎక్స్చేంజ్ చేసుకోవడంలో కొంత మంచి వస్తుంది, కొంత చెడ్డ వస్తుంది. దాంట్లో మన ముఖ్యంగా యువత అనేటువంటిది సరైనటువంటి విధానంలో వెళ్తే ఆ దేశం పురోభివృద్ధి చెందడానికి చాలా వేగంగా పురోభివృద్ధి చెందడానికి బాగుంటుంది కనుక. కానీ ఎక్కువగా యువత అనేటువంటిది ఎక్కువగా చెడు వైపే ఆకర్షించబడి చెడులో ప్రయాణం చేయటం వలన ముఖ్యంగా వారి యొక్క వ్యక్తిగత జీవితం పాడైపోవడంతో కాకుండా వారి చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు, స్కూళ్ళు, సమాజం ఇటువంటివి పాడైపోయే పరిస్థితుల్లో ప్రస్తుతం డ్రగ్ అబ్యూజ్ అనేటువంటి విషయంలో మాదక ద్రవ్యాలను ఎక్కువగా ఎరువుగా వాడడం, ఒకరి నుంచి ఒకరికి వేగంగా అవి వ్యాప్తి చెందటం, చాప కింద నీరులాగా ప్రవహించి కనీసం ఒక చిన్న సైన్ కూడా తల్లిదండ్రులకు ఇవ్వకుండా, తెలియకుండా వారికి మెంటర్స్గా ఉండేటువంటి టీచర్స్కి, ఉపాధ్యాయులకు కానీ ఆ యొక్క సమాజంలో పెద్దలకు కానీ తెలియకుండా ఇది బాగా ఉధృతం అయిపోయి పిల్లలు చాలా వరకు పాడైపోయిన తర్వాత ఎప్పటికో ఎడిక్ట్ అయిపోయి వాళ్ళని బాగు చేయలేని పరిస్థితికి వచ్చినప్పుడే తెలిసిన తర్వాత తల్లిదండ్రులు కాదు కదా, కౌన్సిలర్స్ కూడా వాళ్ళని ఏమి సరిచేయాలన్నటువంటి పరిస్థితి అయిపోయినటువంటి పరిస్థితులు మన భారతదేశంలో ఉండేటువంటి వివిధ రాష్ట్రాల్లో, మన పక్క ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కాకుండా మన యానంలో కూడా మరి భయంకరంగా ఈ పరిస్థితి మరి ఉన్న విషయం అందరికీ తెలుసు. కానీ వారికి అనేక రకాలైనటువంటి అవేర్నెస్, అవగాహన సంబంధించినటువంటి మనము ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కొంతమంది ఇంకా వెనకబడి వాటికి సరే ముందుకు వచ్చే పరిస్థితులు లేవు కనుక ఇప్పుడు ఈ విధంగా అటు ఎన్ఎస్ఎస్ కానీ ఇటు మై భారత్ కానీ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్ని యువకులు మరి ముఖ్యంగా మరి విద్యావంతులైనటువంటి వారు గొప్ప మంచి మనసు ఉండి చక్కగా ఎదుటి వారికి సేవ చేయాలనే భావం కలిగినటువంటి వాలంటీర్ వ్యవస్థ కలిగినటువంటి మై భారత్ కానీ ఎన్ఎస్ఎస్ కానీ ముందుకు వచ్చి ఈ యొక్క అవగాహన కల్పించడానికి చేసినటువంటి ఈ సంకల్పాన్ని
మీరు తప్పనిసరిగా యానం ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు అన్ని కాలేజెస్ నుంచి అటు పాలిటెక్నిక్ కానీ ఐటీఐ కానీ ఎస్ఆర్కే గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ కానీ ఎస్టీపీపీ కానీ ఇటు రేజెన్సీ జూనియర్ కాలేజ్ అటు సాయి జూనియర్ కాలేజ్ వీళ్ళందరూ కూడా పిల్లలందరూ కూడా ఎవరైతే వారు అవగాహన కల్పించాలని అనుకుంటున్నారో వారికి ఉన్నటువంటి శక్తియుక్తులు టాలెంట్స్ అన్నింటినీ కూడా ఉపయోగించి అన్ని ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చి మరి ఈ యొక్క ప్రోగ్రామ్ని జయప్రదం చేస్తూ ఎవరైతే గాడి తప్పుతున్నారో ఎవరైతే వారి జీవితాలను నష్టపరుచుకుంటున్నారో వారు ఈ విషయాన్ని ఇది నష్టపోతున్నాము, నా ఆరోగ్యం పాడైపోతుంది, నా విద్య ఫ్యూచర్ అంతా పోతుంది కనుక నేను దీని నుంచి త్వరితగతిన బయటకు రావాలనేటువంటి మంచి సంకల్పంతో ఈ ప్రోగ్రాం జరగాలని ఈ జయప్రదం అవ్వాలని కోరుతూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సిహెచ్ కృష్ణ సుధాకర్గా మేము మీకు విజ్ఞప్తి చేస్తూ మరి ముగించుకున్నాం. సెలవు. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో కొలువైయున్న రెడ్డి రాజుల కాలం నాటి ప్రాచీన ఆలయమైన శ్రీ భూ సమేత శ్రీ మీసాల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో కొలువైయున్న రెడ్డి రాజుల కాలం నాటి ప్రాచీన ఆలయమైన శ్రీ భూ సమేత శ్రీ మీసాల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవతో కార్యక్రమాలు మొదలై స్వామివారికి విశేష అలంకరణ, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ప్రత్యేక దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఉదయం 11 గంటల నుంచి యానం ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో సుమారు 1500 మంది భక్తులకు మహా అన్న సమారాధన నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పెద్దింటి రఘురామ వినోద్ ఆచార్యులు, వెంకట్ ఆచార్యులు మాట్లాడుతూ దాతల సహకారంతో ప్రతి శనివారం ఆలయంలో అన్న సమారాధన కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొలి ఏకాదశి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం విజయవంతం కావడంలో సహకరించిన దాతలకు, భక్తులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘ్నోపమధ్యమాంబ అస్మదాచార్యవర్యంతాం వందే గురుపరంపరాంబ. హరి ఓ గోవింద. ఇవాళ యానం శ్రీ వెంకటేశ్వర స్వామి తొలి ఏకాదశి సందర్భంగా ఉదయం 4 గంటల సుప్రభాతం నుంచి ఈ రోజు సాయంత్రం మధ్యాహ్నం 1 గంట వరకు చాలా చక్కగా బోలని కార్యక్రమాలు జరిగినాయి. ఉదయం 4 గంటలకు సుప్రభాతం, తర్వాత పంచామృత స్థాపనం, తర్వాత అష్టోత్తరం, అలాగే ప్రసాద వితరణ, అలాగే ఉపాధ్యాయుల సంఘానిచ్చే ఇవాళ స్వామివారికి అన్నదాన నిమిత్తం మొత్తం ఒక 2000 మంది జనాలతో అందరికీ ప్రసాద వితరణ జరిగింది. అలాగే ఇవాళ ఎప్పుడు నాకు తెలిసిన తర్వాత ఎప్పుడూ తెలియకుండానే నాకు ఒక 10,000 మంది జనాలు స్వామిని దర్శించుకున్నారు. ఇది ఒక అభివృద్ధి. చక్కగా శనివారం ప్రసాద వితరణకి చాలా మంచి స్పందన వచ్చింది. అలాగే ప్రతి ఒక్కరు గోవింద నామాలతో చాలా చక్కగా సాంప్రదాయంగా స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే ప్రతి శనివారం స్వామివారికి ప్రసాదంగా అన్నదాన నిమిత్తం దగ్గర రమారమి ఒక 12,000 మంది జనాలు 1,200 మంది జనాలచే ప్రసాద వితరణ జరుగుతుంది.
ఈ కార్యక్రమానికి అలా వన్ ఆఫ్ ది ప్రధాన అర్చకులైన రఘురామ్ వినోద్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. చాలా చక్కగా అద్భుతంగా ప్రసాద వితరణ జరుగుతుంది. అలాగే ఇవాళ ఒక 20,000 మంది జనాలు పొద్దుట 4 గంటల నుంచి 1 గంట వరకు స్వామివారికి దర్శనానికి చాలామంది జనాలు తండోపతండాలుగా వచ్చారు. అలాగే ప్రసాదం కూడా చాలా చక్కగా తీసుకున్నారు ప్రతి ఒక్కరు. ముఖ్యంగా ఉపాధ్యాయుల సంఘానికే ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. ఈరోజు సాక్షాత్తు విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి తొలి ఏకాదశి పర్వదినం. ఈ రోజున విష్ణుమూర్తి శాస్త్రసైన్యంపై పవనించి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నిద్రలేస్తారని మన పురాణాల్లో ప్రవచించబడి ఉంది. అటువంటి పర్వదినం రోజున మా యానం మీసాల వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రతి శనివారం కూడా అన్నదానం చేస్తున్న సందర్భంగా మా యానం ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం తరఫున ఈరోజు కొంతమందికి అన్నదాన ప్రసాదం పంపిణీ చేయాలని మా ఉపాధ్యాయులందరూ సూచించడం, రఘురామ వినోద్ గారు చాలాసార్లు ప్రసాదం జరిగిందండి. మీరు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని మాకు సూచించడం, ఆయన సూచనలు అనుసరించి కొంతమంది ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా కూడా ప్రతి వారం కొంత మొత్తాన్ని సమకూరుస్తున్నారు ప్రసాదానికి. అలా కాకుండా ఒకరోజు పూర్తిగా మనమే ఖర్చంతా భరించి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయాలని సంకల్పించడం జరిగింది. ఆ విధంగా ఈరోజు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. ఇటువంటి పర్వదినం రోజున మా ఉపాధ్యాయ సంఘానికి ఈ అవకాశం కల్పించినటువంటి అర్చన మహాశైలికి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదే కాకుండా వెంకటేశ్వర స్వామి చక్కగా ఆలయ నిర్మాణం కూడా జరుగుతుంది. ఇక్కడ ఈ ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత వచ్చే సంవత్సరం కూడా భగవంతుడు మాకు అవకాశం ఇస్తే ఈ రోజు ఉన్నటువంటి లోటుపాట్లు వచ్చే సంవత్సరం లేకుండా మరింత ఘనంగా చేయడానికి కూడా మేము ప్రణాళిక సిద్ధం చేసుకుని ఏర్పాట్లు చేస్తామని, భక్తులకు అసౌకర్యం కలగకుండా చూస్తామని ఆ భగవంతుడు మాకు ఆ శక్తిని, సామర్థ్యాన్ని, ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని ఉపాధ్యాయులందరినీ చక్కగా ప్రార్థిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఎటువంటి అనుమతులు లేకుండా జేసీబీతో మొక్కలు తొలగించడం ప్రశ్నించిన అభివృద్ధి కమిటీ సభ్యులను దుర్భాషలాడాడంటూ అందిన ఫిర్యాదు మేరకు కాట్రేనికొండ మండలానికి చెందిన చీకురుమెల్లి రవికుమార్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ముమ్మిడివరం ఎస్ఐ శివకృష్ణ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఎటువంటి అనుమతులు లేకుండా జేసీబీతో మొక్కలు తొలగించడం ప్రశ్నించిన అభివృద్ధి కమిటీ సభ్యులను దుర్భాషలాడాడంటూ అందిన ఫిర్యాదు మేరకు కాట్రేనికొండ మండలానికి చెందిన చీకురుమెల్లి రవికుమార్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ముమ్మిడివరం ఎస్ఐ శివకృష్ణ తెలిపారు. యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ పలువురిని తీవ్ర విమర్శలు, బెదిరింపులు చేసినట్లు ఆరోపణలతో కూడిన ఫిర్యాదులు రావడంతో ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో 6 కేసుల వరకు ఇతనిపై ఉన్నాయని ఎస్ఐ వెల్లడించారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై విజయవాడలో ఉన్న రవికుమార్ ను అరెస్టు చేస్తామని కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. అక్కడ ఉన్న మొక్కలన్నీ కూడా మరియు మొక్కలన్నీ తొలగిస్తున్నారని చెప్పని, అదేవిధంగా అతనికి ఎటువంటి అధికారం లేకపోయినా, ఎటువంటి ప్రభుత్వ పర్మిషన్, హాస్పిటల్ యొక్క సిబ్బంది ఎవరి పర్మిషన్ లేకపోయినా కానీ ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రిలోకి ప్రవేశించడం, మరియు అదేవిధంగా ప్రవేశించి ఒక జేసీబీని నియమించుకుని అక్కడ వర్క్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఆ ఉద్దేశం మీద వాళ్ళు వచ్చి అదేవిధంగా అడిగినందుకు కూడా వాళ్ళ మీద దుర్భాషలు ఆడారని చెప్పని, బెదిరించారని చెప్పని, అదే తరచూ ఆసుపత్రికి వచ్చి హాస్పిటల్ సిబ్బంది మీద కూడా తరచూ గొడవ పడుతున్నారని చెప్పని, బెదిరిస్తున్నారు, సోషల్ మీడియాలో పెడతామని చెప్పని, ఈ విధంగా అతను చేస్తున్నాడని చెప్పి ఇచ్చిన ఫిర్యాదు మీద కేసు నమోదు చేయడం జరిగింది ఈ నెల 20వ తేదీని. దానిలో దర్యాప్తులో భాగంగా నిన్న ఈ యొక్క చీకరమల్లి రవికుమార్ ఆ రోజు నుంచి పరారీలో ఉన్నాడు. ఈ యొక్క చీకరమల్లి రవికుమార్ యొక్క ఇన్ఫర్మేషన్ విజయవాడలో బస్ స్టాండ్ దగ్గర డార్మెటరీలో ఉంటున్నాడని చెప్పిన సమాచారం రావడంతో మా సిబ్బందిని పంపించి అతను పట్టుకోవడం జరిగింది, పట్టుకొని తీసుకుని రావడం జరిగింది. అదేవిధంగా దర్యాప్తు అనంతరం ఈరోజు అతన్ని చీకరమల్లి రవికుమార్ అని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ఈరోజు. అతని మీద ఇప్పటి వరకు కూడా ముమ్మడివరంలో నమోదైన కేసుతోటి 6 కేసులు ఉండడం జరిగింది. కాట్రేనికొండలో 2, మండపేటలో 1, ఈ యొక్క ముమ్మడివరంలో కేసులు, ఇవన్నీ కూడా మొత్తం మీద 6 కేసులు ఉన్నాయి. అతని మీద రౌడీ షీట్ కూడా ఉంది.
కాబట్టి ఇతను సోషల్ మీడియాను ఉపయోగించుకుని, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్‌ని ఉపయోగించుకుని ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అందరినీ కూడా కించపరుస్తున్నారని చెప్పి తరచూ కంప్లెయింట్లు రావడం కూడా జరుగుతుంది. ఈ విధంగా భవిష్యత్తులో ఒకవేళ అతను చట్టాన్ని అతిక్రమించి ఏదైనా చేసే చర్యలుంటే దానికి సంబంధించి అతని మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతది. ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివారి నియోజకవర్గం తొలి ఏకాదశి పర్వదినం శనివారంతో కలిసి రావడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా పల్లిపాలెం గ్రామంలోని శ్రీహరి సాకేతాలయం భక్తులతో కిక్కిరిసింది. శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా భావించే ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. స్వామివారికి విశేష అభిషేకం, అష్టోత్తర సహస్రనామార్చన, ప్రత్యేక అలంకరణలు ఘనంగా నిర్వహించారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివారి నియోజకవర్గం తొలి ఏకాదశి పర్వదినం శనివారంతో కలిసి రావడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా పల్లిపాలెం గ్రామంలోని శ్రీహరి సాకేతాలయం భక్తులతో కిక్కిరిసింది. శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా భావించే ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. స్వామివారికి విశేష అభిషేకం, అష్టోత్తర సహస్రనామార్చన, ప్రత్యేక అలంకరణలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. తొలి ఏకాదశి శనివారం కలిసి రావడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తుల కోసం త్రాగునీరు, దర్శన క్యూ లైన్లు, ప్రసాద పంపిణీ తదితర సౌకర్యాలను ఆలయ కమిటీ ఏర్పాటు చేస్తుంది. భారీ సంఖ్యలో భక్తులు విచ్చేస్తుండటంతో ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యంతో కలకల్లాడింది. ఈ ఆలయంలో కొలువైన స్వామివారిని దర్శిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. కోరికలు తీరిన అనంతరం తిరిగి ఆలయానికి వచ్చి మొక్కుబళ్లు చెల్లించడం ఇక్కడి సంప్రదాయంగా కొనసాగుతోంది. తొలి ఏకాదశి సందర్భంగా పలువురు భక్తులు 108 ప్రదక్షిణలు, అంగ ప్రదర్శనలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ అనే నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. శ్రీకాంతాయ కళ్యాణధయేర్ధయేర్ధిరాం శ్రీవేంకటవాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం గోసేంద్రాయ మహనీయగుణాత్మనే చక్రవర్తి ధనోజాయ సార్వభౌమాయ మంగళం శ్రీపద్మావతి సమేత వెంకటేశ్వర దేవతాయ నమః. గోవర్ధని రాజేంద్రయామి గోవింద పద్మావతినాథ గోవింద పల్లిపాలెం గోవింద. ఆరోగ్యేశ్వరమ జరగనమ్మ హారతి తీసుకొని స్వామి నిలబడి జరగనమ్మ జరగాలి. హారతి తీసుకొని స్వామి నిలబడి జరగనమ్మ. గోవింద గోవింద. ప్రతి ఒక్కరూ దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని కూడా
విగ్రహం ఉంటుందో అదేవిధంగా మన పల్లిపాలెం విగ్రహాన్ని తయారు చేయించడం జరిగింది. అంచేత మన అర్చక స్వామి చెప్పడం జరుగుతుంది. ప్రతి ఆలయంలో అలా కాకుండా గెలుచుకుంటా పోతారు. మనం స్వామివారికి ఇచ్చే విధంగా ఈ అర్చక స్వామి చెప్పడం జరగడం ఈ యొక్క ఆలయ ప్రత్యేకత. ప్రతి ఒక్కరి గోత్రనామం కూడా ఈ స్వామివారికి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. పల్లిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీహరి సాకేతాలయంగా పిలువబడేటువంటి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున తొలి ఏకాదశి మహాపర్వదినం రోజున శనివారం రావడంతో చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజున స్వామివారికి ప్రాతకాలం తెల్లవారుజామున 4 గంటలకి విశేష అలంకరణ, ప్రత్యేకించి అభిషేకము, అష్టోత్తర సహస్రనామార్చన పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుని భక్తులందరికీ కూడా విశేషంగా దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున తొలి ఏకాదశి శనివారం రావడంతో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో సుమారుగా ఒక 50,000 మంది 10,000 మంది వరకు కూడా భక్తులు స్వామివారిని దర్శించుకోవడం కోసం ఈ ఆలయానికి విచ్చేస్తున్నారు. అలాగే ఆలయానికి వచ్చిన భక్తులందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కూడా ఆలయం వారు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులందరికీ కూడా ప్రతి శనివారం కూడా తమ కోరికల కొరకు 7 ప్రదక్షిణాలు 7 శనివారాలు చేసి వాళ్ళ యొక్క కోరికలు తీరిన వెంటనే స్వామివారి అనుగ్రహంతో ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క కోరిక తీరిన వెంటనే మళ్ళీ కూడా వచ్చి స్వామివారికి మొక్కుబడులు చెల్లించుకుని వెళ్ళడం కూడా యొక్క ఆచారంగా వస్తుంది. ఈ రోజున స్వామివారి ఆలయంలో కొంతమంది భక్తులు 108 ప్రదక్షిణాలు, అంగ ప్రదక్షిణాలు, సప్త ప్రదక్షిణాలు చేసి స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకుని విశేషంగా స్వామివారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతున్నారు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. ఇది పల్లిపాలెం వెంకటేశ్వర స్వామి గుడి అండి. 9 సంవత్సరాలు పూర్తయింది ఈ గుడి కట్టి. 9 సంవత్సరాల నుంచి కూడా నిత్యం ఎప్పుడు జనం రద్దీగానే ఉంటారు. అలాగా మేము కూడా ఎప్పుడు నిత్యం వస్తూనే ఉంటాం. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కూడా నెరవేరుతుంది. మనం ఏమనుకుంటే అది ప్రతి వారం 7 వారాలు వచ్చి 7 ప్రదక్షిణలు చేస్తారు. ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది. ఇంకా చెప్పాలంటే పల్లిపాలెం వెంకటేశ్వర స్వామి గుడి అంటే నిత్యం నిదర్శనంగా ఉండే స్వామివారు. మనం యానాం గోపాల్ నగర్ లో కొలువైన చదువుల తల్లి శ్రీ శారదాదేవి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరించారు. యానాం గోపాల్ నగర్ లో కొలువైన చదువుల తల్లి శ్రీ శారదాదేవి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరించారు. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో అమ్మవారిని శాకంబరి దేవిగా ఆలయ అర్చకులు ఎం ప్రభాకర్ శర్మ బ్రహ్మోత్సవాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ శారదాదేవి భక్త మహిళా మండలి ఆధ్వర్యంలో లలిత సహస్రనామం పఠించి అమ్మవారి కీర్తనలు ఆలపించారు. పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు వివిధ రకాల పలహారాలను అమ్మవారికి సమర్పించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు వేగిష్ణ గోపాలరాజు, వేగిష్ణ భాస్కర్ రాజు, పొన్నాడ వెంకటేశ్వరరావు, కాపగంటి ఉమాశంకర్, అల్లూరి నరసింహరాజు, ముత్యాల ప్రసాద్, కాజులూరి రవిశంకర్ రెడ్డి, గోలుగుల రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఏకాదశి సందర్భంగా భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణ. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యువవి నగర్ లోని శ్రీ సిద్ధి వినాయక శ్రీ దుర్గాదేవి మహిళా కోలాటం ఆధ్వర్యంలో శనివారం ఉదయం నుంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఏకాదశి సందర్భంగా భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణ. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యువవి నగర్ లోని శ్రీ సిద్ధి వినాయక శ్రీ దుర్గాదేవి మహిళా కోలాటం ఆధ్వర్యంలో శనివారం ఉదయం నుంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించి ప్రత్యేక ప్రార్థన చేశారు. అనంతరం పొగాకు నాగమణి మెండా సత్యబాల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తొలి ఏకాదశి విశిష్టతను చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో కాటంశెట్టి రామూర్తి, దేవకోన కనకాల ఆదిబాబు తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా ముగిసింది. తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా అప్పన్నపల్లి శ్రీ బాలాజీ స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అప్పన్నపల్లి శ్రీ బాలాజీ స్వామి వారి ఆలయానికి తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేలాది మంది భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా అప్పన్నపల్లి శ్రీ బాలాజీ స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అప్పన్నపల్లి శ్రీ బాలాజీ స్వామి వారి ఆలయానికి తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేలాది మంది భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. ఉదయం నుంచి స్వామివారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు క్యూ లైన్లో బారులు తీరగా ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో కలకల్లాడింది. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్ లో త్రాగునీరు, అన్నప్రసాదం తదితర సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో ఎం రాంబాబు రెడ్డి, దేవస్థానం చైర్మన్ మొల్లేటి లక్ష్మీనారాయణ తెలిపారు. రామచంద్రపురం నియోజకవర్గంలోని వెంకటాయపాలెం కాలువలో ప్రమాదవశాత్తు ముగ్గురు యువ విద్యార్థులు మృతి చెందిన ఘటన తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పిల్లి సూర్యప్రకాష్ తీవ్ర దిగ్భ్రాంతి, ప్రగాఢ విచారం వ్యక్తం చేశారు. రామచంద్రపురం నియోజకవర్గంలోని వెంకటాయపాలెం కాలువలో ప్రమాదవశాత్తు ముగ్గురు యువ విద్యార్థులు మృతి చెందిన ఘటన తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పిల్లి సూర్యప్రకాష్ తీవ్ర దిగ్భ్రాంతి, ప్రగాఢ విచారం వ్యక్తం చేశారు. ఈ విషాదకర సంఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసిందని పేర్కొన్నారు. ప్రమాదంలో మృతికి చెందిన కణికెల రంజిత్, పసలపూడి గ్రామానికి చెందిన బొక్క వీరేంద్ర, పడమర కండ్రికి చెందిన వసుధ పావని కుటుంబాలను సూర్యప్రకాష్ స్వయంగా పరామర్శించి ఓదార్చారు.
బాధిత కుటుంబ సభ్యుల దుఃఖాన్ని పంచుకుంటూ వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా సూర్యప్రకాష్ మాట్లాడుతూ చిన్న వయసులోనే 3 విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని అన్నారు. ఈ ఘటనతో 3 కుటుంబాల్లో తీరని విషాదం నెలకొందని, వారి కుటుంబ సభ్యులకు ఈ కష్టకాలంలో ధైర్యం అవసరమని పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ కాట్రేనికొండ మండలంలో తొలి ఏకాదశి సందర్భంగా కొండలేశ్వర స్వామి సన్నిధిలో సాధువుల అన్నదాన సేవ కార్యక్రమం. కొండలేశ్వరం ఆలయ ప్రాకారం వెలుపల గత 2 ఏళ్లుగా నివసిస్తున్న 2 సాధువులు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి ఆదర్శంగా నిలిచారు. భిక్షాటన ద్వారా వచ్చిన ఆదాయంతోనే వారు ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి రోజున అన్న సమారాధన నిర్వహించడం విశేషం. పాపం వచ్చింది. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ వార్తలంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.